Bihari Jayo Radha Madhava Kunja Bihari చెప్తున్నారు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువకులైనటువంటి భక్తులు చూసి చాలా ఆనందంగా ఉంది అని చెప్తున్నారు. Of course, we normally express our enthusiasm for bhakti solution and for kirtans. మన యొక్క ఉత్సాహాన్ని కీర్తనలకి పుస్తక వితరణకి కూడా చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు ఇక్కడ భక్తులంతా కూడా. I'm supposed to also train my hand to get coordination. So I need some help, and this game is to help my coordination. So who is agreed to help me? ఇక్కడ గురుమహారాజ్ చెప్తున్నారు ఈ ఆటలో గురుమహారాజుకి కోఆర్డినేషన్కి మిమ్మల్ని కోరుకోవాలనుకున్నారు. ఎవరు కోఆర్డినేషన్ గురుమహారాజు ఉంటారు? చేతులు ఎత్తండి. Of course, Prabhupada said that for the young brahmacharis, they should do some sports to get a good tone. ప్రభుపాద చెప్పారు యువకులంటే బ్రహ్మచారులు కొన్ని ఆటలు ఆడొచ్చు అనేసి మంచి గొంతు పొందేదానికి. I'm not quite young anymore. So he said that Krishna also swam and he also did wrestling. ఇక్కడ ప్రభుపాద చెప్పారు కృష్ణుడు ముష్టియుద్ధం అన్నాడు, తన ఈత కూడా కొట్టాడు అని చెప్పి ప్రభుపాద చెప్పారు. He was devotees also played the Gopati. భక్తులు దీన్ని గోపతి ఆట అంటారు. దీన్ని గోపతి ఇంతసేపు అన్నారు కదా మీరు. As who are the winners? No, draw is both the teams. They played Guru Maharaj. They played few games actually. I asked who are the winners in the Gopipati. They said it's a draw between the two teams. You have to put task. And this I see that no extraneous sounds should be only the Harinam. Govinda, Gauranga, Nitai. And so Haribo. ఇక్కడ వాడే పదాలంతా కూడా గోవింద, గౌరంగ, నితాయ్, హరిబోల్ అనే వాడాలి. ఇంక వేరే పదాలు వాడకూడదని చెప్తున్నారు గురు మహారాజ్. No one should say Maniganta. ఎవరు కూడా మనకంట అని చెప్పకూడదు అని చెప్తున్నారు. గోవింద అని చెప్పాలి. For example. So, of course, I was saying to the heads of the department how I'm very grateful to all the devotees here in Tirupati. I think that you have a great opportunity. There are 330 lakhs of people come here every year. ఇక్కడ గురుమహారాజు నిన్న హెచ్ఓడీస్ అంతా వచ్చినారు. వాళ్ళు కూడా చెప్తున్నారు గురుమహారాజు ఇక్కడ తిరుపతిలో ఉండే భక్తులు ఎంత అదృష్టవంతులు అనేసి. ఎందుకంటే ప్రతి 3.5 కోటి మంది భక్తులు మన మందిరానికి ప్రతి సంవత్సరం దర్శనానికి వస్తారు. So this is already a place of pilgrimage. So you can also give Krishna to these people because the TDD is too busy to preach. ఇక్కడ ఇది యాత్రా స్థలము,
కాబట్టి మనం అందరికీ వచ్చే యాత్రికులు అందరూ కృష్ణుని ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, ప్రచారం చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి మనము వాళ్ళకి ప్రచారం చేయాలని చెప్తున్నారు. In general, Bhakti Siddhanta Saraswati Thakur, he said if he has to take birth again, he'd like to be born in South India. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పాడు, మళ్ళీ జన్మ తీసుకుంటే నేను దక్షిణ భారతదేశంలోనే జన్మ తీసుకుంటానని చెప్పాడు. So our South Indian cities, Bangalore, Chennai, Tirupati, etc., Hyderabad, they're all more cultured. So those people should, all they need is to understand a little about Krishna consciousness or Bhakti Yoga. ఇక్కడ దక్షిణ భారతదేశం నగరాలంతా కూడా తిరుపతి, హైదరాబాదు, చెన్నై ఇట్లా ప్రదేశాలంతా కూడా ఎంతో సంస్కృతి కలిగినటువంటి ఈ యొక్క పట్టణాలు ఇవి. అక్కడ ఉండేటువంటి నాయకులంతా కూడా ఈ యొక్క ప్రచారానికి కృష్ణ చైతన్యం అర్థం చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. So I'll see more after the game, otherwise here it's dark. ఇప్పుడు ఈ యొక్క ఆట ఆడదామని చెప్తున్నారు, చీకటి అయిపోతుంది అనేసి. మళ్ళీ మాట్లాడతానంటే గురు మహారాజ్. So who are the two captains? Where's Mahavara? Because I want to win the game, so I want to be with you. That's it, already Mahavara is there. Okay, all the yellows and Brahma just go that side. Oh, Ruchi Prabhu. Hey, Ruchi. The champ, eh? He's very, very big champion, bro. प्रभु जी हरे कृष्ण. So, I'm very happy to see how the preaching is extending here in South India. దక్షిణ భారతదేశంలో ప్రచారం జరిగేటువంటి తీరు చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రచారం చక్కగా వ్యాప్తి చెందుతుంది. Especially how here in Tirupati, you are also extending. ప్రత్యేకించి తిరుపతిలో ప్రచారం బాగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. We see here buses, trucks. మీరే కళ్ళ ముందు చూడొచ్చు, ఎన్నో వాహనాలు ఉన్నాయి ఇక్కడ. There are midday meal feeding. మరి వాటన్నిటి ద్వారా ఈ మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి చక్కగా అందరికీ ఇస్తున్నారు. 15,000 kids are here. ఇక్కడ నుంచి 15,000 మంది చిన్నారులకు ఇస్తున్నారు. And 35,000 from Tirupati. తిరుపతి మందిరం నుంచి 35,000 మంది చిన్నారులకు ఇస్తున్నారు ఆహారాన్ని. Also, bhakti-devotees at all the key spots around Tirupati and Tirumala. అలానే ఎక్కడ చూసినా కానీ తిరుపతి కావచ్చు, తిరుమల కావచ్చు, అన్ని చోట్ల మనకి పుస్తక విత్తన కేంద్రాలు ఉన్నాయి. So I give some ideas how we could extend the preaching more. ఇంకా నేను కొన్ని పథకాలు, కొన్ని ఆలోచనలు చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రచారం ఇంకా బాగా వ్యాప్తి ఎలా చేయొచ్చు. So in Mayapur, we're trying to make Lord Chaitanya's birthplace popular. మాయాపూర్లో మేమేమనుకుంటున్నాం, చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలం ఏదైతే ఉందో ఆ జన్మస్థలాన్ని బాగా ప్రఖ్యాతిగాంచినటువంటిదిగా చేయాలనుకుంటున్నాం. We got maybe
I don't know how many, we get on big days, maybe 12 lakhs of people. ఇక్కడ దాదాపు ఇప్పుడు వారాంతాలనంటే ఎక్కువగా వారం చివరి రోజులంటే 12 లక్షల మంది వస్తారు ఇక్కడ అని చెప్పేసి విన్నాను నేను. 2 days a year. 2 days per year. అంటే అది అక్కడ సంగతి చెప్తున్నాను. సంవత్సరానికి 2 రోజుల్లో దాదాపు 12 లక్షల మంది వస్తారు మాయాపూర్లో. But Tirupati is already a holy place. కానీ ఇక్కడ విషయానికి వద్దాం. ఇక్కడ ఏమిటంటే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అనేది ఇప్పటికే బాగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం ఇది. This deity is very ancient. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ఎంతో యుగయుగాల దేవుడు ఆయన. And he is also a Lord Vishnu. ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి. Prabhupada said he is also Krishna. అంటే ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుడే. So we heard that about 330 lakhs or about 33 million people come every year. మరి ప్రతి సంవత్సరం కూడా మేము వినింది ఏంటంటే 330 లక్షలు అంటే దాదాపు 3,30,00,000 మంది మందిరాన్ని సందర్శిస్తారు కొండ మీద అని చెప్పేసి మేము విన్నాం. So most of the people just want to get some money from them. మరి వాళ్ళు వచ్చారు, ఇదేనికోసం వచ్చారు, ఏదో భౌతికమైన లబ్ధిని ఆశించి స్వామి దగ్గరికి వస్తున్నారు కొండ మీదకి. But we want to give them our Krishna consciousness. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే వాళ్ళ కృష్ణ చైతన్యం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. We would like them to understand who is Balaji, who is Krishna. బాలాజీ అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. And that means we have to also understand. వాళ్ళకి అర్థం చేరేట్టు చేయాలంటే ముందు మనం అర్థం చేసుకోవాలి. So that's why you're being trained. అందుకని మనం దానికోసం ప్రయత్నించాలి. So you can also share your knowledge, your wisdom with others. మనం కనుక వాటిని అర్థం చేసుకుంటే, మనం జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానాన్ని మనం 10 మందికి పంచుకోవచ్చు. It says if someone visits the holy place just to see the deity and bathe in some kunda or some river. ఇక్కడ వివరించారు, ఎవరైనా పుణ్యక్షేత్రానికి వచ్చారు, పుణ్యక్షేత్రానికి ఏ ఉద్దేశంతో వచ్చారంటే ఏదో దేవుడు దర్శనం చేసుకున్నాము, ఏదో కొనేరులో స్నానం చేద్దాము అనే ఉద్దేశంతో వచ్చారనుకో. They are like an animal. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జంతువులు లాంటి వాళ్ళు. సయ్యవ గోకరం అని చెప్పి అన్నారు. They should try to find out who are the holy people that know the science of that holy place. ఎందుకంటే నిజంగా మనం ఎన్ని పుణ్యక్షేత్రాలకు వస్తున్నాము, తీర్థయాత్రలు చేస్తున్నాము అంటే అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రం యొక్క జ్ఞానాన్ని, మహత్యాన్ని తెలుసుకునే ఉద్దేశమై ఉండాలి. So the professional people, they're not expected to also have this knowledge. ఇప్పుడు వృత్తిపరంగా సంఘంలో వృత్తిపరంగా పెద్దలైనటువంటి వాళ్ళు ఉంటారు. Dedicated Brahmanas, Vaishnavas, they can say. కానీ బ్రాహ్మణుల ముందు, వైష్ణవుల ముందు వాళ్ళు నిలబడలేరు. But most of the Brahmanas are busy doing archana. ఇక ఈ విషయానికి వద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే సామాన్యంగా దేవాలయాల్లో చాలామంది బ్రాహ్మణులు అర్చన విధానానికే పూర్తిగా అతుక్కొని పోయి ఉంటారు. So this gives us a big opportunity to also provide knowledge to the people who visit. అందుకనే ఇది మనకు ఒక మంచి అవకాశంగా తీసుకోవచ్చు, సదవకాశం. ఉన్న వాళ్ళంతా అర్చన సేవలో ఉండిపోయారు కాబట్టి వాళ్ళు మనం వచ్చిన వాళ్ళకి జ్ఞానాన్ని పంచేటువంటి విషయంలో మనం చక్కగా మనం భాగం తీసుకోవచ్చు. If they get a Bhagavad Gita or some holy book, then that's thousands of hours of preaching. మనం వాళ్ళకి ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని, గ్రంథాన్ని, భగవద్గీతని కనుక ఇచ్చామంటే ఆ విధంగా ఇవ్వడం వల్ల ఎంతోమందికి ఎన్నో విధాలుగా వేలాది మందికి లాభం జరుగుతుంది. At the same time, we can also tell them something. అలానే మనం వాళ్ళకి జపం గురించి కూడా చెప్పచ్చు. So I'm very grateful that the devotees are
uh, uh, in this way, extending the Krishna conscious outreach. అందుకనే కృష్ణ చైతన్యాన్ని చక్కగా బాహ్యంగా బయట ప్రపంచానికి చక్కగా అందజేస్తున్నందుకు భక్తులందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. I'm grateful for those who are also in the cities like Bangalore, who are extending the Bhakti Diksha and practice there. అలానే బెంగళూరులో ఉంటూ అక్కడ భక్తి వృక్ష కార్యక్రమం చేస్తూ అక్కడ కూడా చక్కగా కృష్ణ చైతన్య సభ్య సమాజాన్ని పెంచుతున్నటువంటి వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. So, Prabhupada said in Chaitanya Charitamrita that if Mayapur floods, this is a sign that he should also flood the world with Krishna consciousness. అందుకనే చైతన్య చరితామృతం కూడా మనకి చక్కగా వివరిస్తుంది ఏమిటంటే ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రంథాలు ప్రభుపాదుల వారు చెప్పడం వీటి ద్వారా ప్రపంచం అంతా కూడా కృష్ణ చైతన్యాన్ని చక్కగా వ్యాప్తి చేయవచ్చు అని చెప్పబడింది. So there was a little flood this year. దానికోసం ఇక్కడ చాలా చక్కటి ప్రయత్నం అనేటువంటిది కొద్దిపాటి ప్రయత్నం జరుగుతుంది. So far not a big flood. That would be a very much handle the progress of the temple of the planetarium. ఇక్కడ ఈ ప్రచారం అనేటువంటిది ఏం చేస్తుందంటే మందిరం యొక్క అభివృద్ధికి బాగా దోహదపడుతుంది అనమాట. మందిరం అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. But enough flood to tell us all that Lord Chaitanya wants his message to be extended. ఈ చైతన్య మహాప్రభు ఏం కోరుతున్నారు? మన ఉద్యమం ఏదైతే ఉందో అది మందిరాలు అనేటువంటివి ఉన్నాయి, ఆడితోనే సరిపెట్టుకోకుండా ఉద్యమం అనేటువంటిది ఏమిటంటే ప్రచారం ఎక్కువగా జరగాలి, ఎక్కువగా వ్యాప్తి చెందాలి అనేది మహాప్రభు కోరుకుంటున్నారు. So we tell people also that Lord, his benevolent pastimes are shown in the ISKCON temple. అందుకనే మనం చెప్తున్నాము వచ్చే వాళ్ళందరికీ కూడాను ఇక్కడ కూడా కృష్ణ మందిరం ఉంది, ఇక్కడ కూడా భగవంతునికి లీలలు అనేక ఉన్నాయని చెప్తున్నాం. But I was also surprised to learn that it seems that the deities are dancing at night. మరి నేను కూడా విని ఆశ్చర్యపోయిన ఒక విషయం ఏంటంటే మన కృష్ణ మందిరంలో ఇక్కడ కూడా కృష్ణుడు లీలలు చేస్తున్నాడు. ఏమిటనంటే అక్కడ స్వామివారు ఆయన దివ్యమైనటువంటి లీలలు చేస్తున్నారని, అది రాత్రి సమయంలో ఇవి గమనించడం జరిగిందని కూడా నేను విన్నాను. Govinda. గోవింద. So people should know that the deities are also Archa Avatar. They are the incarnation of the Lord. విగ్రహాలంటే విగ్రహాలని కాదు, భగవంతుని యొక్క అర్చ అవతార రూపాలు. సాక్షాత్ భగవంతుని యొక్క అర్చ అవతారమే విగ్రహం అంటే. So I'm very happy that all of you are helping Prabhupada in his mission to extend a Krishna consciousness all over the world here in Tirupati. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం వ్యాప్తి చేయాలనేటువంటిది ప్రభుపాదుల వారి సంకల్పం. ఆ సంకల్పానికి సహాయపడే దానికోసం మీరు ఇక్కడ తిరుపతిలో ప్రచారం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. And here in South India, ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా చేస్తున్నారు ప్రచారం. So I'm told that I should release you soon because you have to get back and get to sleep in time to attend the morning program. అందుకనే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ మీ దగ్గర చక్కటి కార్యక్రమం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ కార్యక్రమం ప్రచారం విషయంలో చాలా బాగా జరగాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. So I'll end here with a loud Govinda. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ గోవిందని నేను Govinda, గోవింద Govinda, గోవింద Govinda, గోవింద. and also distribute some prasadam. అలానే మీకు కొంచెం ప్రసాదం కూడా వితరణ చేస్తాను. ఇప్పుడు ప్రసాదం. Do you like prasadam? ప్రసాదం అంటే ఇష్టమేనా? Who likes? ఎవరికి ఇష్టం? Okay. Are they qualified to receive prasadam?
इस जयपताक स्वामी गुरु महाराज की, शील प्रभुपाद की, जय गौर प्रेमानंद. వరుసలో వచ్చి తీసుకోండి ప్రసాద్. Hare Krishna. Padit Pawan Guru Maharaj ki jai. Srila Prabhupada ki jai. Just imagine he had his therapy. After therapy, he's supposed to take bath, then have some fruits, then he's supposed to come on some play game, and then have dinner and relax. But for our sake, after the therapy, he just came here straight, just to please all of us. He played volleyball for our sake. Still he has not taken fruits or dinner, nothing, nor bath. ప్రభు చెప్తున్నారు, మహారాజు ఇప్పుడు సమయ నిర్ణయం ఎలా ఉందంటే ఆ వైద్య చికిత్స చేసుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసుకుని కాస్తంత పలహారం తీసుకొని ఆ తర్వాత కాస్త విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత బయటికి రావాల్సింది. ఇది పద్ధతి. కానీ మన కోసం మహారాజు ఏం చేశారు, వైద్య చికిత్స అయిపోతానే పలహారం తీసుకోలేదు, స్నానం చేయలేదు, ఏమీ లేదు. మన కోసం వచ్చేసి మన కోసం కాసేపు ఇక్కడ వాలీబాల్ ఆటాడి ఆ తర్వాత మన కోసం మళ్ళీ ఉపన్యాసం చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్రసాదం పంచిపెడుతూ ఇంకా తర్వాత ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి పలహారం తీసుకొని విశ్రాంతి తీసుకోవాలి. మన కోసం మహారాజు ఏ విధంగా తప్పిస్తున్నారు చూడండి. So we should understand, it's not just a therapy for him. Actually, it's therapy for us. Guru Maharaj is giving therapy for us, spiritual therapy. హరి హరి బో. నిజంగా థెరపీ చికిత్స అనేటువంటిది గురు మహారాజు కాదు, మనకి ఆయన చేస్తున్నారు. So we should thank for his magnanimity to help us in Krishna consciousness. వారి విశాల హృదయానికి కృష్ణ చైతన్యంలో మనకు చేస్తున్న సహాయానికి మనం ఎంతో రుణపడి ఉంటాము. ధన్యవాదాలు తెలుపాలి. Padit Pawan Guru Maharaj ki jai. Srila Prabhupada ki jai. Thai Gaur Premanande. Hari Hari Bol. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.